ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెంద్రా టెక్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసారు. మీ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ లింక్ ఉండి పోయినా మీరు నేమ్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఆధార్ కార్డ్ నంబర్ని తిరిగి తీసుకోవచ్చు. ఒరిజినల్ ఆధార్ కార్డు పీడిఎఫ్ ఆధార్ నంబర్ వస్తుంది. నంబర్ నుంచి మీరు పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు తెలిసి ఉంటే స్కిప్ చేయండి. తెలియకుండా మాత్రం వీడియో పూర్తిగా చూసి మీరు ఆధార్ కార్డ్ నంబర్ తెలుసుకోండి. ఓకేనా? దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా. సో మీరు ఏదైతే ఆధార్ కార్డ్ నంబరు మీరు ఆధార్ కార్డు ద్వారా మీరు ఏమైనా డాక్యుమెంట్ చేయించుకుంటారో, లైక్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పి సజెషన్ చేసేది ఏంటంటే పాన్ కార్డ్ తీసుకోండి. సో పాన్ కార్డ్ మీరు ఆధార్ కార్డ్ ద్వారా పాన్ కార్డ్ చేయించుకుంటారు అంటే అట్లా ఉన్న నేను ఎంటర్ చేయడానికి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ ఓటర్ కార్డు కూడా అంతే సేమ్. మీకు అందులో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండు దగ్గర పెట్టుకొని చేసుకోండి. ఓకేనా? మొబైల్ ఖచ్చితంగా లింక్ ఉండాలి. మొబైల్ నంబర్ లింక్ ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. లేదు మాకు మొబైల్ నంబర్ లేదంటే ఈమెయిల్ తెలిసి ఉంటే, మాక్సిమం ఎవరు ఈమెయిల్ ఇచ్చిండారు కదా, సో నేను ఈమెయిల్ ని పెద్ద మేజర్ గా కన్సిడర్ చేయను. ఖచ్చితంగా మొబైల్ నంబర్ లింక్ ఉండాలి. లింక్ ఉంటే ప్రాసెస్ వర్క్అవుట్ అవుతుంది. సో మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఆధార్ కార్డ్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో, ఆధార్ కార్డ్ నంబర్ త్రూ. సో దీనికి నేను ఆల్రెడీ చెప్పాను, మీ నేమ్ తెలిసి ఉండాలి, మ్యాక్సిమం గుర్తుంటే. అందుకే ఆ డాక్యుమెంట్స్ మీరు ఏదైతే తీసుకుంటారు కదా వాటిలో ఎట్లో మీరు ఆధార్ ద్వారానే అప్లై చేసింటారు మ్యాక్సిమం. సో అది మొబైల్ నెంబర్ రెండు తీసుకున్న తర్వాత మీరు ఏదైనా గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ని ఓపెన్ చేసిన తర్వాత మీ క్రోమ్ కానీ గూగుల్ కానీ ఏదైనా ఒకటే. సో ఆధార్ వెబ్సైట్ సెర్చ్ చేయండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్కి వచ్చేస్తారు. ఓకేనా? సో వెంటనే ఫస్ట్ కనబడుతున్న వెబ్సైట్ని టచ్ చేయండి. ఓకేనా? క్లిక్ చేయగానే ఇక్కడ ఇంగ్లీష్ అని వస్తుంది. సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆధార్ మెయిన్ పేజ్కి వస్తుంది. సో ఇక్కడ అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు గెట్ ఆధార్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బుక్ అపాయింట్మెంట్, చెక్ ఆధార్, చెక్ స్టేటస్, డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది కదా. చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్, ఆర్డర్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా పాప వస్తుంది. స్కిప్ చేయండి. జనరేటివ్ ఆధార్ నంబర్ అని ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆధార్ కార్డ్ నంబర్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో ఆధార్ కార్డ్ మీద అక్కడ చూడండి పైన దాని మీద టిక్ ఉండేటట్లు చూసుకోండి. ఓకేనా? సో ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్. ఇక్కడ మీరైతే ఏదేమో ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇన్సల్తో కాకుండా చాలా మంది ఇన్సల్ ఉంటాయి, కొన్ని డాట్లు ఉంటాయి. అట్లా కాకుండా మీరు బెస్ట్ అయితే నా చాయిస్ పాన్ కార్డు ఇస్తాను. పాన్ కార్డు బెస్ట్ అనమాట. మీరు ఏదైతే ఇచ్చింటారో అదే వచ్చింది అనమాట. సో అక్కడ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు సో నేను ట్రై చేసి మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను. మీకు అప్పటికి రాలేదంటే ఫస్ట్ మీరు ఇంటి పేరుతో సహా కొట్టి చూడండి. ఇట్లా ఆ పేరు వెన్నెల ఉపేంద్ర అని కొట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ పాన్ కార్డులో ఏ విధంగా ఇచ్చింటారో ఆ విధంగా కొట్టి చూడండి. ఓకే? సో మీరు మొబైల్ నంబరు, మీరు ఏదైతే లింక్ ఇచ్చామని మీరు చెప్తున్నారో మొబైల్ నంబర్ కొట్టండి. నా మొబైల్ నంబర్ తెలుసు, ఏదైతే నెంబర్ ఇచ్చానో అది ఇచ్చాను. ఓకేనా? సో మనం ఏదైనా ఒకటి ఇచ్చుకోవచ్చు. నేను రెండు ఇచ్చేసాను అనమాట. ఈమెయిల్ ఏమి అవసరం లేదు. ఆర్ అని చెప్పారు కదా, మనకు అవసరం లేదు. ఓకే? సో కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చా ఒక్కొక్కసారి క్యాప్చా చూసుకోండి. కొన్నిసార్లు కొంచెం రాంగ్ అయినా కూడా రాదనమాట. ఓకే? సెండ్ ఓటీపీ ఉంది కదా, సెండ్ క్లిక్ చేస్తున్నా. చూసారుగా ఓటీపీ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ. నా ఫోన్కి ఓటీపీ వెళ్ళింది 216357. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ఇది మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చింటారో ఇక్కడ ఆ మొబైల్ నంబర్కి ఆధార్ నంబర్ సెంట్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నంబర్. నా ఆధార్ నంబర్కి నా మొబైల్ నంబర్కి నా ఆధార్ కార్డ్ నంబర్ పంపిస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఆధార్ కార్డ్ నంబర్ త్రూ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే. తెలియకుంటే కానీ మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. వీడియో చూసి మీకు కావాలంటే ఎండ్ కట్లో వస్తుంది. ఎండ్ కట్లో చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా?